హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సినిమా పంచాయతీ. నేను మీ ఉమా. సో ఎక్కడ చూసినా ట్రెండింగ్ అవుతున్న టాపిక్ అంబానీ పెళ్ళి అండి. అవును, ఎప్పటి నుంచో మొదలయ్యి ఎంగేజ్మెంట్స్ దగ్గర నుంచి ఇప్పటి వరకు మొదలయ్యి ట్రెండ్ అవుతూనే ఉంది. బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ ఎక్కడి నుంచైనా సరే అతిథులందరూ వాళ్ళ పెళ్లిలోనే ఉన్నారు. మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు డాన్స్ చేసిన వీడియో అయితే ఎంత వైరల్ అయిందో మన అందరికీ తెలుసు. సో నేను ఈ రోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అనంత్ అంబానీకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ విషయం మీకు తెలుసా? సో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, తను ఎట్లా ఫేస్ చేస్తున్నాడు, తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది నేను మీకు ఈరోజు చెప్తాను. సో మెయిన్ విషయం, అనంత్ అంబానీకి చిన్నప్పటి నుంచే హెల్త్ ఇష్యూస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. తను స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల, ఆ స్టెరాయిడ్స్ ప్రాబ్లం తీసుకునడం వల్ల, హెల్త్ ఇష్యూస్కి స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల ఫుడ్ ఎక్కువగా తినడం స్టార్ట్ చేస్తారు. ఎస్, ఆ స్టెరాయిడ్స్ యూస్ చేయడం వల్ల డైలీ మనం 3 times 4 times తింటాం. బట్ అనంత్ అంబానీ 10 times తింటాడు. తన క్రేవింగ్ అట్లా ఉంటుంది బికాస్ ఆఫ్ స్టెరాయిడ్స్. తన హెల్త్ ఇష్యూస్కి స్టెరాయిడ్స్ యూస్ చేయడం వల్ల తనకి అలా అయింది. ఇంకొక విషయం ఏంటి అంటే, తను ఎక్కువగా చల్లగా ఉన్నా, లేదు అంటే వర్షం పడినా తనకి సివియర్ హెల్త్ ఇష్యూ అవుతుంది. ఎక్కడ వరకు అంటే తను ఇంకా లాస్ట్ కోమా డెత్ స్టేజ్కి వెళ్తాడు. అలాంటి సివియర్ ఇష్యూ ఉంది. మెయిన్లీ ప్రాబ్లం తనకి బ్రీతింగ్ ఇష్యూ. ఇలాంటి ఫేస్ చేస్తూ ఉండగా చాలా నీతా అంబానీ గారు దీని గురించి చాలా ఫారిన్స్లో కానీ అదర్ కంట్రీస్లో చాలా టాబ్లెట్స్ కానీ మెడిసిన్స్ కానీ యూస్ చేశారు. అంటే వాళ్ళకి తెలియని మెడికేషన్ ఎక్కడ ఉండదు కదా, ఆ విషయం అందరికీ తెలిసిందే. బట్ తను తీసుకుని వెళ్ళి ఈ ప్రాబ్లం వల్ల, స్టెరాయిడ్స్ యూస్ చేయడం వల్ల, ఫుడ్ ఎక్కువ తినడం వల్ల తను బాగా వెయిట్ పెరిగిపోయాడు. అందరూ బాడీ షేమింగ్ చేయడము, మన జియోలో వర్క్ చేస్తున్నప్పుడు కానీ వాళ్ళ ముగ్గురికి, వాళ్ళ అన్నయ్యకి, వాళ్ళ సిస్టర్కి, వీళ్ళ ముగ్గురికి కలిపి జియో బాధ్యతలు అప్పచెప్పారు. అప్పుడు అట్లాంటి టైంలో తను బయటకు వచ్చినప్పుడు తను బాడీ షేమింగ్ చేయడం, చాలా చోట్ల బాడీ షేమింగ్ చేయడం. ఇది ఒక స్టేజ్కి వచ్చేపాటికి నీతా అంబానీ గారు అసలు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. లేదు, దీనికి ఎక్కడో చోట ఒక ఫుల్ స్టాప్ ఉండాలి అని చెప్పేసి ఫారెన్ తీసుకొని వెళ్ళి సర్జరీ చేయించారు. ఎస్, వెయిట్ లాస్ కోసం సర్జరీ చేయించారు. అప్పుడు ఫోటో షూట్ కూడా చేశారు. చాలా అంటే చాలా బాగున్నారు. బట్ రీసెంట్గా పెళ్లిలో చూస్తే కనుక మళ్ళీ యాజ్ యూజువల్ వెయిట్ వచ్చేసారు. ఎస్ అండి, కానీ అది ప్రాబ్లం మళ్ళీ అది రివర్స్ అయింది. మెడికేషన్ యూస్ చేస్తున్నారు. సేమ్ యాజ్ యూజువల్ వెయిట్ వచ్చేసారు. సో అతను అసలు వెయిట్, దీంతో పాటు థైరాయిడ్ అనే హెల్త్ ఇష్యూ కూడా తనకి యాడ్ అయింది. ఇప్పుడు ఇంత హెల్త్ ఇష్యూస్ మీద తను మళ్ళీ సర్జరీస్ చేసుకునే పరిస్థితి కూడా లేదు. కాబట్టి మ్యారేజ్లో సేమ్ యాజ్ యూజువల్ ఎలా ఉన్నారో అలానే ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, అస్సలకి రాధికా మర్చెంట్ అనే అమ్మాయి అంబానీ ఫ్యామిలీకి ఎలా తెలుసు అంటారా? తను చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్. ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఏ ఫ్యామిలీస్ ఫంక్షన్ జరిగినా సరే రాధికా మర్చెంట్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. బట్ ఇలా కొన్ని డేస్ వస్తూ ఉండగా తను ఇష్టపడడం స్టార్ట్ చేశాడు. కానీ ఈ విషయం తనకు చెప్తే తనేమన్నా అనుకుంటుందేమో, ఎలా రియాక్ట్ అవుతుందేమో అని భయపడి తను చాలా రోజు ప్రపోజ్ చేయడానికి ఇష్టపడలేదు అండ్ ప్రపోజ్ కూడా చేయలేదు. రాధికా మర్చెంట్ని ఇష్టపడడం నీతా అంబానీ గారికి తెలిసింది. సో తన్ని ఎప్పటి నుంచో ఇష్టపడుతున్నాడు. కానీ ఆ విషయం చెప్పాలి అంటే తను ఎలా రియాక్ట్ అవుతుందో, రిజెక్ట్ చేస్తుందో, తిను చాలా వెయిట్ ఉండడం వల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందని చెప్పలేదు. బట్ నీతా అంబానీ గారికి తెలిసింది. ఎంతైనా కొడుకు, ఇది తల్లికి తెలుస్తుంది కాబట్టి తనకి తెలిసింది. తను వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళ ఫాదర్ని అడగడం జరిగింది. వాళ్ళ ఫాదర్ ఒక ఫార్మా ఇండస్ట్రీ బిజినెస్ మ్యాన్. తను కూడా వెళ్ళి డైరెక్ట్గా నీతా అంబానీ గారు వాళ్ళ ఫాదర్ని అడిగారు. బట్ వాళ్ళ ఫాదర్ ఒకటే మాట చెప్పారు, రాధికాకి ఇష్టమైతే మాకు ఓకే, ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పడం జరిగింది. సో ఇలా చెప్పిన తర్వాత వెళ్ళి రాధికాను కూడా వాళ్ళ మదర్ అడగడం జరిగింది. ఫైనల్గా తను కూడా ఇష్టపడి ఒప్పుకుంది. సో ఇంకొక క్లాజ్ కూడా చెప్తూ ఉంటారు జనరల్గా, అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు తెలియదు. సో వాళ్ళ ఫాదరు ఒక కంపెనీస్ పెట్టి దానిలో లాస్ అవడం వల్ల యాక్చువల్గా ఎండీగా ఉండాల్సిన ఆయన ఈరోజు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉన్నారు అదే కంపెనీలో. సో కాబట్టి తను ఎట్లా అయినా సరే బయటకు తీసుకురావాలి అని చెప్పేసి తనే ఒప్పుకొని ఇవన్నీ తిని చేసుకుంటే కనుక అవన్నీ తన చేతిలో ఉంటాయి అనుకుని, అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఫైనాన్షియల్గా వాళ్ళ ఫాదర్ని సెటిల్ చేయడానికి కూడా అని చెప్పేసి రాధికా మర్చెంట్ ఒప్పుకుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజం అనేది మనకు కూడా తెలియదు. బట్ వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో అలా వాళ్ళ మదర్కి చెప్పడము, వాళ్ళు అందరూ ఒప్పుకోయిన తర్వాతే మ్యారేజ్ స్టార్ట్ చేశారు. ఇంకా మ్యారేజ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అందరికీ తెలిసిందే, ఎక్కడెక్కడ ఆర్టిస్టులు అందరూ వస్తూనే ఉన్నారు. బట్ మనం ఇన్ని ఇయర్స్లో, ఇన్ని ఫంక్షన్స్లో, ఇన్ని దీనిలో చూసినప్పుడు ఎప్పుడు ఎక్కడ రజనీకాంత్ గారు ఒక స్టెప్ వేయడం అనేది మనం ఎక్కడ చూడము. బట్ ఫర్ ది ఫస్ట్ టైం అంబానీ గారి పెళ్లిలో, అక్కడ అంబానీస్ మ్యారేజ్లో అక్కడ స్టెప్ వేయడం జరిగింది. బట్ చాలా మంది దాని గురించి కూడా నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు. రజనీకాంత్ గారు డబ్బు ఉంటే ఎక్కడైనా చేస్తారు అని చెప్పేసి. చాలా మిస్టేక్. రజనీకాంత్ గారు తెలుసో తెలియదు ఇప్పటికీ చాలా మంది చెప్తూ ఉంటారు, తనకు వచ్చే దానిలో కొంత పర్సెంట్ ఎప్పుడు ఓల్డేజ్ హోమ్స్కి వెళ్తుంది. తను చనిపోయిన తర్వాత కూడా తన ప్రాపర్టీ ఇంత ఓల్డేజ్ హోమ్స్కి అని చెప్పేసి ఉంది. సో ఆయన ఎప్పుడు డబ్బుల కోసమో దేనికోసమో చేయలేదు. సో అందరు అక్కడ చేస్తున్నారు, వాళ్ళకి బ్లెస్సింగ్ ఇవ్వడానికి ఆయన హ్యాపీగా ఉన్నారని చెప్పడానికి మాత్రమే
డాన్స్ చేశారు. ఏదేమైనా ఫైనల్ గా ఇద్దరు పెళ్లి జరిగిపోయింది. ఇంకొకటి కూడా మన వీడియోస్ లో ట్రెండ్ అవుతుంది ఏంటి అంటే, ఆషాఢ మాసంలో అంబానీ ఇంట్లో పెళ్ళేంటి కదా, నేను కాదు ఇది మొత్తం అందరూ అడుగుతున్నారు. బట్ ఇక్కడ మనకి ఏదైనా మన ఇంట్లో ఫంక్షన్స్ అప్పుడు మీరు రాసేటప్పుడు చూస్తే కనుక మన పెళ్లిలో కానీ దేంట్లోనే రాసేటప్పుడు శ్రీ చంద్రమాను అని చెప్పేసి రాస్తారు, చంద్రుడు ఇట్లా అన్నట్టు రాస్తారు. బట్ అక్కడికి అటు సైడ్ వచ్చేసేపాటికి వాళ్ళ సైడ్ వచ్చేసేపాటికి సూర్యమాను అని చెప్పేసి డిఫరెంట్ ఉంటుంది అనమాట. వాళ్ళు డిఫరెంట్ గా రాస్తారు. సో మన దానికి వాళ్ళ దానికి ఆషాఢాలు అక్కడ మూడాలు ఇలాంటి ఏమి ఉండవు. సో అక్కడ పంతులు ఋగ్వేదం ఋగ్వేదం కింద అక్కడ మంచి ముహూర్తమే పెట్టి చేశారు. ఫైనల్ గా ఇద్దరు మ్యారేజ్ అయిపోయింది. మన టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ గారు, మహేష్ బాబు అందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళారు. సో మన హ్యాపీగా ఒక ఆర్టిస్ట్ మన వీణా గారు మీకు కూడా అందరు తెలుసు, ఆవిడ కూడా ఇక్కడ నుంచి మన తెలుగు సైడ్ నుంచి వెళ్ళి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. తనకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తను కూడా చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఏదేమైనా మరి అంబానీస్ తోపేనా నేను టైటిల్ పెట్టాను కదా, ఎస్ ఎట్లయినా సరే అంబానీస్ తోపే. ఫైనల్ గా వాళ్ళ ఖర్చు కూడా ఏమి ఎక్కువ ఖర్చు పెట్టలేదు. జనరల్ గా ఒక 1 crore ఉంటే మనం ఒక 10 lakhs 20 lakhs పెట్టి పెళ్లి చేస్తాము. వాళ్ళు ఖర్చు పెట్టింది వాళ్ళకున్న ప్రాపర్టీలో 0.05 మాత్రమే అంబానీస్ పెళ్లి ఖర్చు పెట్టారు. సో ఇలాంటి మరిన్ని పంచాయతీల కోసం చూస్తూనే ఉండి సినిమా పంచాయతీ. నేను మీ ఉమా, కీప్ వాచింగ్.